నమస్కారం, లోయా న్యూస్కు స్వాగతం. చంపాపేట్ మాజీ సర్పంచ్ సామ బాలరెడ్డి 25వ వర్ధంతి వేడుకలు చంపాపేటలో శుక్రవారం రోజు ఘనంగా జరిగాయి. చౌరస్తాలో ఉన్న సామ బాలరెడ్డి విగ్రహానికి ఆయన కుమారుడు చంపాపేట మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి విచ్చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తమ్ముడు మీరు దయచేసి అన్నగారు ఎంబడే ఉండండి ప్లీజ్. ఎంతో చిక్కిపోయినాము, అది స్లాబ్ వేపి గౌతమ్ వంశీరెడ్డి సామరన్నారెడ్డి గారు మాకు 3 మడిగలు కట్టిస్తే మీకు పాదాభివందనాలు అన్న. చంపాపేట డివిజన్ ఈరోజు మా తండ్రి గారు అయినటువంటి సామ బాలరెడ్డి గారి ఒక 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివిధ బస్సుల నుండి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అనేక మంది నా సోదర సోదరిమణులు పేరు అందరూ కూడా పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి నేటికి మా తండ్రి గారు బాలరెడ్డి గారు చనిపోయి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పూలమాల లేచి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మా తండ్రి గారు అయినటువంటి బాలరెడ్డి గారు చంపాపేటలో పలు పేదవాడలు 1960 నుండి 88 వరకు దాదాపు 40 సంవత్సరాలు సర్పంచ్గా ఈ ప్రాంతంలో నేతాజీ కాలనీ కానీ, దాసర్ బస్సు కానీ, అర్జునవాడ కానీ, ముస్లిం బస్సు కానీ, చిల్కల్ బస్సు కానీ, రోషందోలో కానీ, పోచమ్మగడ్డ కానీ, మరి అనేక పేదవాడలు కొంత సొంత భూమి దాతగా మరి ఎన్నో బడుగు బలైన వర్గాలకు తన జీవిత ఆశయం పేద ప్రజలకు నేను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అనేక మొట్టమొదటి గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ ప్రాంతంలో హై స్కూల్కి పర్మిషన్ తెచ్చింది కూడా మా తండ్రి గారు. మరి అదేవిధంగా అనేక యూనాని హాస్పిటల్స్ కానీ, పేద బడుగు బలైన వర్గాలు చదువుకోవాలి. మరి ఈ ప్రాంతంలో ప్రతి పేదవాడు కుల మతాలకు అతీతంగా మా తండ్రి గారు చేసిన సేవలను ఆశా సాధనకు తప్పకుండా పదవులు అవసరం లేదు సేవ చేయడానికి. మరి ఆయన బాలరెడ్డి గారు ఏ విధంగా కేవలం మన మనిషి చనిపోతే కేవలం మన వెంబడి ఏది రాదు, ఈ కోట్ల రూపాయలు కాదు, మన మనిషి ఒకసారి చనిపోతే అన్నీ పోతాయి మన వెంబడి. కాబట్టి బతుకున్న రోజులు పేరు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 40 సంవత్సరాలు ఓటమి ఎరగని నాయకునిగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంతోమంది లీడర్లు అయినారు. కానీ ఆయన మాత్రం ఎలాంటి అవకాశం లేకుండా ఈ ప్రాంతానికి చంపాపేటకే నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో మరి ఎప్పుడు చెప్పేవాడు మాకు. మరి బాలరెడ్డి గారి గురించి చాలా మందికి ఇంకా కొత్త వివిధ కాలనీలలో కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడే లేవట్లు ఒక్క పైసా లేకుండా నిస్వార్థ సేవ చేసిన ఘనత మరి బాలరెడ్డి గారికి దక్కింది. మరి మా తండ్రి గారు ఒకటే చెప్పేది, అతను ప్రజాసేవ మనకు ముఖ్యం, మన కుల నేతలు ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఆయన చనిపోకముందు కూడా ఎన్నో సందర్భాలలో మా తండ్రి గారు నాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా తనతో పాటు రాజకీయాలలో నేను కూడా 30 సంవత్సరం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని 2 సార్లు మరి ఆయన ఆశా సాధనకు నేను కూడా కృషి చేస్తూ 2 సార్లు ఆయన ఆశీర్వాదంతో కార్పొరేటర్ రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఇప్పుడున్న సంస్థ టోటల్గా రోషందోల నుంచి ఇక్కడ నేతాజీ కాలనీ వరకు మరి బాలరెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఎన్నో కాలనీ వాసులు కూడా ఇప్పటి కూడా ఎక్కడ వెళ్ళినా కానీ రంగారెడ్డి జిల్లా రోజు ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అని బాలరెడ్డి గారు ఏమవుతారని చెప్పి కూడా ఆ గౌరవం ఇప్పటి కూడా జిల్లా స్థాయిలో మరి బాలరెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో 30 సంవత్సరాలుగా సర్పంచ్గా మరి దాదాపు 40 సంవత్సరాలుగా ఓటమెరుగా నాయకునిగా పేరు కీర్తి గడించిన వ్యక్తి బాలరెడ్డి గారు. కాబట్టి మరి మేము కూడా ఇక్కడ వచ్చిన జనాలకు కూడా మేము ముఖ్యంగా హామీ ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా బాలరెడ్డి ఆశా సాధనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే పెద్ద డివిజన్లలో అవకాశం జరిగింది. అప్పుడు లింగోజూడ కానీ, చంపాపేట కానీ, కర్మంగట్ కానీ, బేరమల్ కూడా కానీ నూతనంగా రోషందోలో ఏర్పడ్డది మీరుపేట కింద. కాబట్టి 4 వార్డులు ఏర్పడ్డాయి. పదవులు నిలబడాలంటే పదవులు వస్తాయి, కానీ పదవులు అక్కర్లేదు, ప్రజాసేవ ముఖ్యం. మరి బాలరెడ్డి గారి గురించి కొంత ముఖ్యమైన ఒక విషయం గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి కూడా చాలా ఎంతో బాధాకరమైనటువంటి రోజు. ఎందుకంటే మాకు సూర్యుడు లేని రోజులా కనిపిస్తుంది. ఎందుకంటే సామ బాలరెడ్డి గారు మాకు ఊరికి చేసిన సేవలు చంపాపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో గుర్తింపున్న గ్రామము మన చంపాపేట. ఎందుకంటే ఆ గుర్తింపు కూడా మన సామ బాలరెడ్డి తరపున వచ్చింది. కాబట్టి ఆయనకు
ఆయనకు ఆత్మ శాంతి కలగాలని కోరుతూ ఆయన చేసిన సేవలు అనితర సాధ్యమైనవి. ఆయన ఎంతో చేశాడు. ప్రతి గూడు నీడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి చంపాపేటలో ఆయన సొంత భూమి కూడా సర్వే నెంబర్లు పెట్టేసి అది ప్లాట్లు చేసి అందరు భేద వాళ్ళకి ఇచ్చిండు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన సేవలను మనం మరవలేము. ఆయన చేసిన సేవలు అనితర సాధ్యమైనటువంటి సేవలు. ఇంతతో ముగించుకుంటున్నాను.